పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుపై కీలక నిర్ణయం తీసుకుంది. పొదుపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం మహానాడును హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. నెల్లూరులో 3 రోజుల పాటు జరగబోతున్న మహానాడు స్థానంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించబోతున్నారు. అధినేత చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం ఖర్చు నియంత్రణతో పాటుగా ఇంధన పొదుపుకు మార్గం చూపుతోంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిమిత హాజరు, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కార్యకర్తల వర్చువల్ భాగస్వామ్యంతో మహానాడు ఈసారి కొత్త రూపంలో కనిపించబోతుంది. సంప్రదాయం కొనసాగుతూనే సాంకేతికతను మేళవించి ఈసారి భిన్నంగా నిర్వహించబోతుంది. ఎన్టీఆర్ భవన్ నుంచి పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 27, 28 తేదీల్లో హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహణకు టీడీపీ నేతలు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1848 క్లస్టర్స్లో స్క్రీన్లను ఏర్పాటు చేసి ఎన్టీఆర్ భవన్ నుంచి పొలిట్ బ్యూరో సభ్యులు పాల్గొనేలా ఏర్పాట్లు చేయబోతున్నారు. ఇక పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిజికల్ గా, అదేవిధంగా జిల్లాల నుంచి వర్చువల్ విధానంలో మహానాడుకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయబోతున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడుకు ఆహ్వానితులుగా పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ఇక నియోజకవర్గాల నుంచి ఆన్లైన్ విధానంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు, కార్యకర్తలు మహానాడు కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మొత్తం 1848 క్లస్టర్ల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు మహానాడుకు హైబ్రిడ్ పద్ధతిలో ఆయా క్లస్టర్స్ నుంచి హాజరయ్యేలా విస్తృతంగా ఏర్పాట్లు చేయబోతున్నారు. అంతేకాదు తీర్మానాలు సహా ఇతర అన్ని అంశాల్లోనూ మహానాడు కార్యక్రమంలో ఏ విధానాలైతే పాటిస్తారో వాటిని హైబ్రిడ్ మోడళ్లను మహానాడు నిర్వహణకు నిర్ణయించారు. ఇక పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ సంక్షోభం పరిస్థితుల ప్రభావం నేపథ్యంలో దేశవ్యాప్తంగా కనిపిస్తున్న వేళ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణపై పార్టీ అంతర్గతంగా మంత్రి లోకేష్ అధ్యక్షతన కీలక చర్చ కొనసాగింది. మహానాడు హైబ్రిడ్ నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. సీఎం కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మంత్రులతో నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ సమావేశంలో ఈ అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీని ప్రకారం మహానాడుకు గత సంవత్సరాల మాదిరి 3 రోజుల పాటు నిర్వహించేలా, లేక ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పరిమిత స్థాయిలో మాత్రమే చేపట్టాలా అనే దానిపై ప్రధానంగా చర్చ కొనసాగింది. అయితే హైబ్రిడ్ మోడల్లోనే జరపాలనే సీఎం చంద్రబాబు నిర్ణయంతో సందేహాలు అన్నింటికీ ఒక క్లారిటీ వచ్చినట్టయింది. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు ఇప్పుడే మొత్తం ముఖ్యమైనటువంటి నాయకులందరితో కూడా ఇప్పుడే గ్రూపు డిస్కషన్ తీసుకుని అది ఏదైతే మనం మహానాడు నెల్లూరులో తలపెట్టామో ఇప్పుడు పొదుపు దృష్ట్యా అంతా నెల్లూరులో, ఎందుకంటే 2 రోజులు దగ్గర ప్రతిరోజు కూడా 30,000 మంది ప్రతినిధులు పాల్గొంటారు. 27, 28 మళ్ళీ 29ని ఒక 2,50,000 నుంచి 3 లక్షల వరకు బహిరంగ సభ అనుకున్నాం. అయితే ఇప్పుడున్నటువంటి దృష్ట్యా మన పబ్లిక్ని మనం ఎడ్యుకేట్ చేసేటప్పుడు మనం కూడా ఆచరణలో చేసి చూపించాలని చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు మా అందరికీ కూడా ఏదైతే ఆ మహానాడుని నెల్లూరులో కాకుండా మరి అది మనం ఏదైతే ఆ క్లస్టర్ లెవెల్లో, అంటే మాకు ప్రతి నియోజకవర్గానికి కూడా మీ అందరికీ తెలుసు మరి క్లస్టర్స్ అంటే ప్రతి 25 బూతులకి ఒక క్లస్టర్ ఉంటుంది. అంటే ఆ రకంగా నాకు తెలుసుండి దగ్గర ప్రతి నియోజకవర్గంలోనూ ఒక 10-12 క్లస్టర్లు ఉంటాయి. అంచేత ఏంటంటే ఆ కాన్స్టిట్యున్సీ నుంచి కార్లు వేసుకుని, మోటార్ సైకిల్ వేసుకుని, వెహికల్స్ వేసుకుని ఏదో ఒక ప్రాంతానికి వచ్చి కేంద్రీకరించవలసిన అవసరం లేకుండా ఎక్కడ వాళ్ళు అక్కడే, అంటే 25 బూతులు అంటే ఒక 7-8 విలేజ్లు ఉంటుంది లొకేషను. అంచేత ఆ 7-8 గ్రామాల మధ్యనే అక్కడే వాళ్ళు ఆ క్లస్టరు తీసుకుని ఆ క్లస్టరు ఆ 7-8 గ్రామాలకి సంబంధించినటువంటి మన క్లస్టర్ ఇన్ఛార్జు, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలు, మన బూత్ కమిటీ కన్వీనర్లు, కేఎస్ఎస్ ఉన్నారు, మా కుటుంబ సాధికార సార్, వీళ్ళందరూ కూడా వర్చువల్గా, అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ యొక్క పోలిట్ బ్యూరో సభ్యులు, అదేవిధంగా సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ, అదేవిధంగా ఎవరైతే స్పీకర్స్ మనం ఐడెంటిఫై చేస్తామో వాళ్ళ వరకు మాత్రమే, అంటే లిమిటెడ్గా ఒక 300-400 మెంబర్స్ ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళ వరకు కేంద్ర కార్యాలయం దగ్గర ఉండి మహానాడుని మనము యాజ్ ఇట్ ఈజ్గా ప్రోగ్రామ్స్ తీసుకుంటాం.